Hi, this is Priya. Welcome to Teja News. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కాట్రపల్లి వెంకటాపూర్ గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జ్ వాగు కొట్టుకుపోయిన పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో చర్చించి పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి అని సూచించారు. అనంతరం సంగీం మండలంలోని షాపూర్, లోహిత, రామచంద్రాపురం గ్రామాల మీదుగా నడిచే కొత్త ఆర్టీసీ బస్ సర్వీసులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా రవాణా విస్తరణతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. గత కాలంలో 200 కోట్ల టికెట్ల ద్వారా ఆర్టీసీకి 6,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్, మండల అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వరంగల్కు ఈరోజు బస్సు ప్రారంభించడం అనేది రకంగా మీ అందరికన్నా నేను ఎక్కువ సంతోషపడుతున్నాను. గతంలో కూడా మీరు నన్ను అడిగారు, తప్పకుండా బస్సు వేస్తామని అన్నా. అయితే ఈరోజు మీరు రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ పరిస్థితిని ఒకసారి మీరు చూస్తే ఈ ఆర్టీసీ ప్రైవేటు పరం అవుతుంది, మూతపడుతుంది అనే సందర్భంలో మన ప్రభుత్వము, ఇంద్రమ్మ ప్రభుత్వం రావడం జరిగింది. గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7వ తారీఖు 23 సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 9వ తారీఖునే మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో బస్సుల కొరత అనేది బాగా ఏర్పడిపోయింది. ఇక్కడ మీలో చాలా మందికి ఒక ఆలోచన ఉన్నది. చాలాసార్లు సార్ని అడిగినాం, మాకు బస్సు లేట్ చేసిండని ఉన్నది. లేట్ కావడానికి కారణం కూడా మీకు చెప్పాలి కదా, నేను ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, మన వరంగల్కు వచ్చి మన వరంగల్ డిపోకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని బస్సులు వచ్చినాయి సార్? 150 బస్సులు వచ్చాయి సార్. డిపో కాదు, మొత్తం జిల్లాలో వచ్చేసి 350. మొత్తము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో 350 కన్నా ఎక్కువనే వచ్చినాయి. రెండవది మన పరకాల అక్కడ డిపోకు ఇప్పటి వరకు 28 బస్సులు వచ్చినాయి. ఇంకొక 6 బస్సులు 7 బస్సులు తొందర. అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి ఎంత డిమాండ్ ఉన్నది అనేది. ఆ డిమాండ్ని బట్టే బస్సులు పెంచుకుంటూ పోతున్నాం. అంతకుముందేమో బస్సుల సంఖ్య తగ్గించుకుంటూ పోయింది. నాకు ఇంతకుముందే మాధవరెడ్డి గారు వస్తుంటే చెప్పారు, గత ప్రభుత్వంలో అంటే దానికన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్సు నడిచిన సారెడ్డి గారు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో బస్సు తీసేసిండు. అది కూడా పక్కన వర్ధనపేట మీకు వెళ్ళి పోతా అంటే కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యే మాట్లాడలేదు సార్ అని చెప్పి మనోడు చెప్తున్నాడు. వాళ్ళేమో తీసేసుకుంటా వీళ్ళు, మనమో వేసుకుంటూ వస్తాను.